నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు అ గర్ల్ నెక్స్ట్ డోర్ ఉన్నారు, అదే శివాని గారు. తనతో మాట్లాడదాము. హలో శివాని, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారని అడగడం కన్నా మీ ఫేస్లో ఆ హ్యాపీనెస్ చెప్పేస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేది. సో ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఈవినింగ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు దాకా ఆ బిజినెస్ ఏంటి అని దాచిపెట్టాము. ఇవాళ రివీల్ చేయబోతున్నాము. మాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో నాకు తెలిసి చూసే వాళ్ళకు కూడా అంతే ఎక్సైట్ ఫీల్ అవుతారు. బాగుంటుందండి మా సినిమా, వచ్చేయండి చూసేయండి ఫాస్ట్గా. అంటే సినిమాని పక్కన పెడితే యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ సమ్ గర్ల్స్. ఎందుకంటున్నానంటే ఒక బీయింగ్ మన తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అసలు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఛాన్సెసే ఉండే, కమిట్మెంట్స్ అంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. బట్ ఈ టైంలో మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే కాకుండా హిట్స్ కొడుతున్నారు. సో ఇలా రావాలి అని అనుకునే గర్ల్స్ చాలామంది ఉంటారు. సో అలాంటి గర్ల్స్కి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? రండి, ఎక్కువ ఆలోచించకండి. కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఎవ్వరు ఆపలేరు. ఎలాంటి సినిమాలతో చేస్తున్నామని కదా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామనేది ముఖ్యం. నాకన్నా చాలామంది అందంగా ఉన్నారు, చాలా స్మార్ట్ ఉన్నారు, బెటర్ యాక్టర్స్ ఉన్నారు. మీ అందరికీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ అ వెరీ నైస్ ఎరా టు కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ. సో ఖచ్చితంగా అందరికి అవకాశాలు బోల్డ్ అని ఉన్నాయి. యా, అయితే వాట్ డూ యూ థింక్? నిజంగానే అలా జరుగుతుంది అని జనాలు, లేడీస్ ఎవరైతే వచ్చి బయట మాట్లాడతారో, సో అది పర్స్పెక్టివ్ అని అనొచ్చు. ఒకరి పర్స్పెక్టివ్ ఒకరు ఇది చేస్తారు అని అనొచ్చు. బట్ వాట్ డూ యూ థింక్? నిజంగానే అలాంటివి ఏమైనా జరుగుతాయా? జరిగితే ఎలా ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? అంటే గుడ్ అండ్ బ్యాడ్ అనేది ప్రతిదీ మన చాయిస్ అండి, మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఎలా ఉంటామో మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటామో అది తిరిగి అలాగే రివర్స్లో ఉంటుంది. సో ఇఫ్ మనం క్లియర్గా, హ్యాపీగా, మంచిగా ఉంటే మనకంతా బాగానే జరుగుతుంది. దట్స్ సో స్వీట్ ఆఫ్ యువర్ వర్డ్స్. అయితే హే బలవంత్ దగ్గరికి వచ్చేసరికి సినిమా ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకంటే మీరు ఇప్పటివరకు చూసుకుంటే లిటిల్ హార్ట్స్ కావచ్చు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కావచ్చు, గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్సే చేశారు. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో మీ గురించి అయినా ఏమైనా రివీల్ చేస్తారా అసలు? అయ్యో, స్పాట్లో పెట్టేశారు. అంటే నాది కూడా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టరే ఇందులో కూడా. కానీ ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా కామెడీ ఉంటుందండి ఇందులో కూడా. అండ్ యా, నేను చేసిన 2 సినిమాల కంటే ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో యా, లుకింగ్ ఫార్వర్డ్. ఓకే, నాకు తెలుసు. ఐఎమ్ పుట్టింగ్ యూ ఇన్ స్పాట్ అగైన్. ఎందుకంటే బీయింగ్ అన్ యాక్ట్రెస్ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, వీళ్ళతో నేను యాక్ట్ చేయాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలని. సో అలా అనుకున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారు అండ్ టచ్ వుడ్ నిజంగా ఇది చూస్తే వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం వస్తుంది అనుకుంటే ఎవరితో యాక్ట్ చేస్తారు? అందరితో, ఒక్కరని చెప్పలేదు. లేదు, నాకు అందరితో వర్క్ చేయాలను నిజంగా. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరితో. క్రషెస్ ఎవరు లేరండి, లేరు. అదే చెప్తున్నాను, అందరు హీరోలతో వర్క్ చేయాలని ఉంది. ఎందుకంటే బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త డైరెక్టర్లు ఉన్నారు, కొత్త కథలు వస్తున్నాయి. అన్ని అంత స్పేస్ ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్గానే ఆలోచించాలి? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.